దశాబ్దాలుగా సేవ చేస్తోంది. కానీ అది ట్రస్ట్ కాదు, ఎవరిని విరాళం అడగదు. లక్షల మంది సభ్యులు కలిగి ఉంది. కానీ వ్యాపార సంస్థ కాదు. మేము సేవ చేస్తున్నాం అని డప్పు కొట్టుకోదు, డబ్బులు ఇవ్వమని ఎవరిని అడగదు. కానీ ప్రతి ఆపదలో సొంత కొడుకుల ఇంటి పెద్దల వచ్చి మేమున్నామని నిలబడిపోతుంది. ప్రకృతి విపత్తులతో ప్రమాద ఘటనలలో నేనున్నా నీకు తోడుగా అని చెయ్యందించి సాయం చేస్తుంది. దాని పేరే ఆర్ఎస్ఎస్. పేదల సేవ పేరిట పుట్టగొడుగుల్లా ట్రస్టులు పెట్టి దేశ విదేశాల నుంచి డబ్బులు వసూలు చేసి 10 రూపాయలు పంచి 100 నొక్కేసే ఎన్నో సేవా సంస్థలు ఉన్న నేటి రోజుల్లో కూడా ఇచ్చే చెయ్యిగానే తప్ప అడుక్కునే చెయ్యి కాదని సగర్వంగా చెప్పగల నిఖార్సైన సంస్థ ఆర్ఎస్ఎస్. భారతదేశం స్వతంత్రం సాధించడానికి పూర్వం 1925 అక్టోబర్ 27న కేశవ్ బలరాం హెగ్డేవార్ ఆలోచనల నుంచి పుట్టింది ఆర్ఎస్ఎస్. అప్పటి నుంచి కులం, మతం, ప్రాంతం, వర్గం ఏది చూడకుండా కేవలం సేవ మాత్రమే లక్ష్యంగా, దేశభక్తి మాత్రమే ప్రధానంగా నేటి వరకు సాగుతూ వస్తోంది రాష్ట్రీయ స్వయం సేవక్. బాబు, మేము ఒక ట్రస్ట్ పెట్టాం, మాకు సహాయం చేయండి అని విదేశాలనే కాదు, సొంత ప్రభుత్వాన్ని కానీ దేశ ప్రజల్ని కానీ ఏనాడు అర్థించలేదు. దేశం మొత్తంలో ఎక్కడ ఎవరికి ఏ ఆపద కలిగినా అరక్షణం కూడా ఆలస్యం చేయదు. వారి నినాదమే సేవ, స్వాభిమానం, శక్తి. వారు దేశంపై ఎంత భక్తి కలిగి ఉంటారంటే నేటికి 100 సంవత్సరాలు అవుతున్నా ఒక్క అవినీతి మరక అంటని సంస్థ. ఒక్క మోసం చేశారనే మాట లేదు. నమస్తే సదావత్సలే మాతృభూమే త్వయా హిందూ భూమి, సుఖం వర్ధితోహం మహామంగళే పుణ్యభూమి, త్వద్వారే వతత్సేయకాయో నమస్తే నమస్తే అంటూ వారు గుండెల మీద చెయ్యి వేసుకొని పాడుతుంటే మనకి రోమాలు పులకించిపోతాయి. వారు కాకి నిక్కర్ తెల్ల చొక్కాతో కర్ర పట్టుకొని కవాతు చేస్తుంటే సుభాష్ చంద్రబోస్ సైన్యం గన్ను పట్టుకొని వెళ్తున్న విజువల్స్ కళ్ళ ముందు కదలాడతాయి. స్వయం సేవక్గా పనిచేసి రాజకీయాలలోకి వస్తే వారు ఎంత నిజాయితీగా ఉంటారో ఒక అటల్ బిహారీ వాజ్పేయి, ఒక లాల్ కృష్ణ అద్వానీ, ఒక నరేంద్ర మోడీ, ఒక మనోహర్ పారికర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళని చూసి తెలుసుకోవచ్చు. వారిపైన ఒక్క అవినీతి మచ్చ ఉండదు, రాజకీయ కక్ష తప్ప. ఉద్యోగం చేస్తున్నా అంతే. కేరళ మాజీ డీజీపీ జాగబ్ థామస్ కానీ, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కానీ, జార్ఖండ్ డీజీపీ అనిల్ పాల్టా కానీ, ఒడిశా డీజీపీ సురేష్ కుమార్ కానీ, ఒడిశా ఫైర్ సర్వీస్ డైరెక్టర్ సుధాంశు కానీ, మన దేశ భద్రతా సలహాదారు సింహం అజిత్ తోవల్ కానీ, ఇంకా ఎందరో నిజాయితీ గల అధికారులు ఆర్ఎస్ఎస్ నుంచే పుట్టారు. వారికి తెలిసింది ఒక్కటే, దేశభక్తి, దేశం కోసం పనిచేయడం, దేశాన్ని ప్రగతి పదంలో నడిపించడం. దట్ ఈజ్ ఆర్ఎస్ఎస్. అలాంటి ఆర్ఎస్ఎస్ భావజాలం అవినీతి పరుల గుండెల్లో సింహ స్వప్నం. అందుకే కొన్ని పార్టీలు బిస్కెట్లు వేసి మరీ చిల్లర కుక్కల చేత మురిగిస్తూ ఉంటాయి. ఆర్ఎస్ఎస్ అంటే సాయం పొందిన చేతికి తెలుస్తుంది. ఆర్ఎస్ఎస్ లో ఉన్న ముస్లిం మైనారిటీ కార్యకర్తలకు కూడా తెలుస్తుంది. కానీ చిల్లర కోసం మురిగే కుక్కలకు ఏం తెలుస్తుంది చెప్పండి? ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ శుభ సందర్భంలో ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆర్ఎస్ఎస్ సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆర్ఎస్ఎస్ స్థాపించిన వారికి, నేటి వరకు నడిపిస్తున్న వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.